చూడనా ఒక కరువు g(x) ఇచ్చాడు. ఇచ్చేసి ఈజ్ పాసింగ్ త్రూ 0, 0 అయితే g(1) వాల్యూ ఎంత అని అడిగాడు. చూడనా ఇలా పవర్స్ పెద్ద పెద్దవిగా ఉన్నాయి అంటే 27లు 30లు ఇలా ఉన్నాయి అంటే అవి మనం చెప్పుకున్న ఫార్ములాస్ f(n) × f' కానీ లేదంటే f'/√f కానీ f'/f కానీ f'/f(n) కానీ ఈ మోడల్ అని మీరు రికగ్నైజ్ చేయాలి అంతే. చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆ 27 ఉంది చూసారా, 27 24 × x³ రాశాను. x³ ఆ పవర్ 6 ఉన్న దానిలోకి పంపించా. x³ 6x² దానిలో పంపించాను. x⁴24 ఆ పవర్ 6 ఉన్న బ్రాకెట్లోకి పంపించాను. పంపిస్తే ఏమవుతుంది, x⁴4 అవుతుంది. ఎందుకంటే 6 ఆల్రెడీ పవర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక 4 మిగులుతుంది. సో ఆ బ్రాకెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మనం x⁴4 తోటి మల్టిప్లై చేశాను. ఈ x³ రెండో బ్రాకెట్ ఉంది చూసారా 6x² పంపించాను. అప్పుడు మీరు గమనిస్తే అది ఒకటి f అయితే ఇంకోటి f' మోడల్లో ఉంది. ఫార్ములా ఏంటి, f(x⁴7)n+1/n+1 6 + 1 అంటే 7. అది ఆ రకంగా దీన్ని సమ్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 5th వన్కి వచ్చేసరికి ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ x² + x బ్రాకెట్ x⁴ - 8 + 2 x⁴ - 9 హోల్ పవర్ 1/10. ఇది కూడా అంతేనా, ఇలా పవర్స్ ఇచ్చాడు అంటే f' అదే సేమ్ ఫార్ములాస్ మనం అప్లికేబుల్ చేస్తాం. చూడండి ఇక్కడ నేను ఎలా చేశాను, x² + x అలానే ఉంచాను. 1/x⁴8 + 2/x⁴n పవర్స్ని దీనిలో తీసుకొచ్చాను, పాజిటివ్లో మార్చాను. తర్వాత ఏం చేసాము, 1/x⁴10 కామన్ తీసాం. యాక్చువల్ 1/x⁴10 లేదు అక్కడ, కానీ మనమే క్రియేట్ చేసామన్నమాట. 1/x⁴10 కామన్ తీస్తే ఆ 1/x⁴10 ఆ హోల్ పవర్ 1/10 దీనికి కూడా వస్తుంది. అందులోన 1/x⁴8 ఉన్నదేమో x² మారుతుంది, 2/x⁴9 2xగా మారుతుంది. ఇక సింప్లిఫికేషన్ పరంగా వస్తే 1/x⁴10 హోల్ పవర్ 1/10లో 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకటి f(x) అయితే రెండోది f'(x) అవుతుంది నాన్న. అప్పుడు ఫార్ములా మనం ఏం రాయొచ్చు అంటే, కాకపోతే f'(x) రాయడం ఒక 2 అనేది ఇబ్బందికరంగా వచ్చింది. అందుకని నేనేం చేశానంటే మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను 2ని. ఆ తర్వాత f(n+1/n+1) ఫార్ములా అప్లై చేశాను. అది ఓకేనమ్మా. తర్వాత 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x × లాగరిథమ్ ఆఫ్ x + √1 + x² / √1 + x² dx = వాడు కొంత ఆన్సర్ ఇచ్చాడు. దానిలో కాన్స్టెంట్స్ ఏబీసీలు విలువ చెప్పమంటున్నాడు. మనం వర్కౌట్ చేసుకుంటే ఈ లాగరిథమ్ ఆఫ్ x + √1 + x² మొత్తాన్ని f అనుకుంటాను, మిగిలిన x/√1 + x²ని f' అనుకుంటున్నాను. దాని ప్రకారం ఆలోచిస్తే మనకి దానికి కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది నాన్న. ఓకేనమ్మా, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, 7th క్వశ్చన్. If integration cube root 1 + 2x³ whole square by x⁴6 is equal to ఇంటిగ్రేట్ చేశాడు, కాకపోతే కాన్స్టెంట్స్ని మెయింటైన్ చేశాడు వాడు. అది హెచ్సిఎఫ్ అంటే దాని వాల్యూ 1 ఉండాలన్నా, అంతమించి ఏం లేదు. క్యూబ్ రూట్ 1 + 2x³ హోల్ స్క్వేర్ బై x⁴6. ముందు ఆ క్యూబ్ రూట్ని సింప్లిఫై చేస్తే 1 + 2x³ హోల్ పవర్ 2/3 నానా. సో దానిలో నుంచి నేనేం చేస్తున్నా అంటే x³ కామన్ తీస్తున్నా. x³ కామన్ తీస్తే
ఆ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 2/3 అవుతుంది. లోన్ ఏం మారుతుంది, 1/x³ + 2 వస్తుంది, హోల్ పవర్ 2/3. ఈ x³ క్యాన్సిల్ అయిపోతుంది, అదే x⁴ 6తో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 + 1/x³ హోల్ పవర్ 2/3 ఇంటూ 1/x⁴ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీన్ని ఎఫ్ తీసుకున్నప్పుడు ఇది f' మారాలంటే ఒక 3 అనేది మనకి సింప్లిఫికేషన్ అవ్వాలి. అంటే 3 అనేది కావాలి, రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అందుకని 3ని మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. అప్పుడు f4n+1/n+1 ఫార్ములా వచ్చింది. ఇక దాని నుంచి వాడు ఇచ్చిన దాన్ని కంపారిజన్ చేసుకుంటే KLMN వాల్యూస్ వస్తాయి. ఇక అక్కడి నుంచి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx బై 2012 to root of 1 + x² whole power 1012 ఇచ్చాడు అన్న. 2 + x² whole to the power of 3012. ఇది నేను ఆల్రెడీ చెప్పాను అన్న, m+n = 2 అనే కాన్సెప్ట్లో చేస్తాం అది. ఓకే, అంటే పవర్స్ యాడింగ్ చేస్తే 2 రావాలి అనే కాన్సెప్ట్లో చేస్తాం అది. చూడండి, క్వశ్చన్ రాశాను. సరే, ఇప్పుడు x² = t తీసుకుంటున్నా, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ పడతారని. x² = t తీసుకుంటే 2x dx అనేది dt అయిపోతుంది. అప్పుడు x dx బదులు dt/2 రాయొచ్చు. ఇంకో dt 1/2 ముందుకు రాశానులే. dt/1 + t హోల్ టు ది పవర్ ఆఫ్ 1012/2012. అదేవిధంగా 2 + t² హోల్ టు ది పవర్ ఆఫ్ 3012/2012 రాశాను నాన్న. మీరు గమనిస్తే m+n కలిపితే 2 వస్తుంది చూడండి. ఇది ఒక మోడలు. సో కాబట్టి 3012/2012 ఏమని రాశానంటే 2 - అని రాశాను. రాసిన తర్వాత ఏం చేశానంటే a⁻m-nని a⁻m/a⁻n ఫార్ములా రాస్తే 2^t² అట్లా రాసేసి దీన్ని బైలో తీసుకొచ్చి దీనికి జాయిన్ చేశాను అన్న. దీనికి 1 + tకి జాయినింగ్ చేశాను దాన్ని, ఎందుకంటే సేమ్ పవర్స్ వస్తాయి కదా, అందుకని అలా చేశాను. అయితే ఇదేమో t అయితే అదేమవుతుందంటే dtగా మారిపోతుంది. సో f⁴n+1/n+1 ఫార్ములా అప్లై చేశాను. ఓకేనా? ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే వాడిచ్చిన కాన్స్టెంట్స్ ఏవో చూసుకొని సబ్స్టిట్యూషన్ చేయాలని. ఓకే, తర్వాత 10th క్వశ్చన్ అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x+1 హోల్ స్క్వేర్ √x² + 2x + 2. ఇక దీనికి వచ్చేసరికి ఇంకో 10th క్వశ్చన్. dx/x+1 హోల్ స్క్వేర్ √x² + 2x + 2. ఇక్కడ నేనేం చేశానంటే రూట్లో ఉన్నది చూసారా, x+1 హోల్ స్క్వేర్, ఆ x² + 2x + 2ని x+1 హోల్ స్క్వేర్ + 1గా రాశాను అన్న. ఓకే, రాసి ఇప్పుడు ఏం రాస్తున్నామంటే x+1 హోల్ స్క్వేర్ని కామన్ తీసేస్తే బయట x+1 హోల్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్లోంచి బయటకు వస్తుంది కాబట్టి x+1 హోల్ క్యూబ్ అవుతుంది. ఆ రూట్లో ఏం మిగులుతుంది 1 + 1/x+1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఏమని రాస్తున్నానంటే ఆ పైకి పంపిస్తున్నాను నేను. పైకి పంపిస్తే ఆ -2 అనేది నేను క్రియేట్ చేశానన్నా, వాడి క్వశ్చన్లో లేదు. ఎందుకు అలా క్రియేట్ చేశానంటే ఆ రూట్ లోపల ఉన్నది ఎఫ్ అనుకుంటే ఈ 1/x+1 హోల్ క్యూబ్ ఉంది చూసారా, అది f' మారిపోతుంది. కాబట్టి అలా మారాలంటే చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఒక -2 అనేది దెబ్బ కొడుతుంది అనమాట. అందుకని ఆ -2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. అప్పుడు f'/√f అని ఉంటే 2√f ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. ఇది దీనిలో ఉన్న సీక్రెట్ అనమాట. ఓకేనమ్మా, నెక్స్ట్. సో 10th వన్ అయిపోయింది. 11th వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్
sin 2x by 3 plus 4 cos x whole cube dx. ఇది ఎలా చేసాం చూద్దాం మనం. 11th క్వశ్చన్ అనే ఇంటిగ్రేషన్ sin 2x by 3 plus 4 cos x whole cube. ఇక్కడ ఏం చేశాను, 2 sin x cos x అంటే sin 2x ఫార్ములా రాసామన్నమాట. సో 3 plus 4 cos x whole cube రాసాను. నేనేం చేశానంటే 3 plus 4 cos x టీ తీసుకున్నాను. అప్పుడు cos x వాల్యూ ఏమవుతుందంటే t minus 3/4 అవుతుంది. అదేవిధంగా డెరివేటివ్ చేస్తే -4 sin x dx ఈక్వల్ టు dt అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దానిలో సబ్స్టిట్యూట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో కాన్స్టెంట్స్ dx వాల్యూ బదులు ఏమన్నా sin x dx బదులు ఏమన్నా రాయొచ్చు అంటే మనం dt/2 అని రాసుకోవచ్చు. /2 రాశాను. cos x బదులు ఏమని రాశానంటే t minus 3/4 రాశాను. ఇంటూ dt/t³ అనుకున్నాం, అది అన్నంత t అనుకున్నాం కాబట్టి t³ రాశాను. కాన్స్టెంట్స్ మొత్తం సింప్లిఫై చేస్తే -1/8 బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ t minus 3/t³. డినామినేటర్ని సపరేట్ చేశాను. సపరేట్ చేసిన తర్వాత 1/x4n ఫార్ములాని అప్లై చేశాను. అప్లై చేస్తే మనకి కావాల్సిన ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ అన్న 12th క్వశ్చన్. ఇంటిగ్రల్ √cos x by x minus √x by cos x into sin x dx is equal to ఎంత అని అడిగారు నాన్న. ఓకే, దీన్ని చూద్దాం ఒకసారి. నేనేం చేశానంటే నాన్న ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం తీసుకుంటే అది ఎలా మారిపోయిందంటే cos x minus x sin x by √x cos x మారింది. ఈ x cos xని ఎఫ్గా ఫంక్షన్గా తీసుకుంటే పైది f డాష్ అయిపోతుంది. f డాష్ బై √f ఏమని రాయొచ్చు, 2√f అని రాయొచ్చు నాన్న. నెక్స్ట్ 13th చూసుకోండి అన్న. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θ minus cos θ by sin θ plus cos θ into √sin θ cos θ plus sin square θ cos square θ. మరి దీన్ని ఎలా చేస్తున్నాను అనేది చూడండి మీరు ఒకసారి. దీన్ని 13th క్వశ్చన్ sin θ plus cos θ sin θ minus cos θ రాస్తానండి. దీన్ని నేను ఏం చేస్తానంటే sin θ plus cos θ మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే పైన వస్తుందంటే sin square θ minus cos square θ by sin θ plus cos θ whole square into √sin θ cos θ plus sin square θ cos square θ. సరే, మనకేంటంటే పుట్టు sin θ cos θ అని t అని తీసుకున్నాను నేను. అలా తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ న్యూమరేటరు cos square θ minus sin square θ dθ dtగా మారిపోతుంది. అదే రాశాను. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే డినామినేటర్లో sin θ plus cos θ హోల్ స్క్వేర్ని a² b² plus 2abగా రాసుకుంటే 1 plus 2 sin θ cos θ అవుతుంది. ఇక వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను నేను. ఇప్పుడు మనకి ఇదే ఫామ్లో మారింది అంటే గతంలో చెప్పున్నాను నేను మీకు ఆల్రెడీ. ఎట్లా లీనియర్ ఇంటూ క్వాడ్రాటిక్ ఆ ఫామ్ అయినా వేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మరి కొంత సింప్లిఫికేషన్ కూడా చేయవచ్చు. నేనేం చేశానంటే కొంచెం మార్పు చేస్తూ అలా అయినా చేయొచ్చు. నేను ఇలా కొంచెం మార్పు చేశాను అనమాట. t² కామన్ తీయటం, ఈ బయట లీనియర్లోంచి t కామన్ తీయటం. సో అప్పుడు -dt అంటే -1/t² వస్తుంది కదా. ఆ 1 + 1/tని u అనుకోవటం అంటే మళ్ళీ సెకండ్ సబ్స్టిట్యూషన్ అనమాట. సబ్స్టిట్యూషన్ లాగా చేసి సింప్లిఫై చేస్తే మనకి 2 tan 1u ప్లస్ c అని వచ్చింది నాన్న. సో దాన్ని అప్లై చేసుకున్నానమ్మా. ఓకే, పైదంతా du కిందకి వెళ్ళిపోతుంది, 2u du కిందకి వెళ్ళిపోతుంది, u క్యాన్సిల్ అయిపోతుంది.
1 ప్లస్ యూ స్క్వేర్ అంటే 2 tan ఇన్వర్స్ యూగా రాశాను నాన్న. ఇప్పుడు యూ అంటే ఏంటో సబ్స్టిట్యూషన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ టీ అంటే కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి నాన్న. చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ నాన్న, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin cube x by 1 plus cos square x into root over 1 plus cos square x cos power 4x. దీన్ని రాస్తున్నాను చూడండి. sin cube x 14th one. ఇంటిగ్రేషన్ sin cube by 1 plus cos square x into root over 1 plus cos square x cos cube x. ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే కాస్ ఎక్స్ టీ తీసుకుంటున్నాను. అప్పుడు మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ డిటీ అయిపోతుంది. సైన్ క్యూబ్ని ఎలా రాస్తున్నానంటే సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్గా రాశాను నేను. సారీ, అది సైన్ ఎక్స్గా రాయాలి, పొరపాటు పడింది. కాస్ ఎక్స్ పడింది నాన్న పొరపాటున, అది సైన్ ఎక్స్గా రాయాలి. సో అదంతా డిటీ కిందకి వెళ్ళిపోతుంది. సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ రాశాను. 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ టీ పవర్ 4. నేను ఆల్రెడీ చెప్పాను, టీ పవర్ 4లు కనిపిస్తే మీరు ఎలా రాసుకోవాలని చెప్పాను. ఎక్స్ ప్లస్ 1/x కానీ ఎక్స్ మైనస్ 1/x కానీ సిచ్యువేషనల్గా ఫీల్ అవ్వాలి అని చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే న్యూమరేటర్ నుంచి టీ స్క్వేర్ కామన్ తీశాను. అదేవిధంగా డినామినేటర్ నుంచి కూడా మొదటి దానిలోంచి టీ కామన్ తీశాను. రూట్లో నుంచి మటుకు టీ స్క్వేర్ కామన్ తీశాను. సింప్లిఫై చేసిన తర్వాత టీ ప్లస్ 1/tని సమ్ యూ అనేటటువంటి వేరియబుల్కి అసైన్ చేస్తే అది ఏ మోడల్లోకి వచ్చిందంటే, సో మైనస్ డియూ బై యూ ఇంటూ రూట్ ఓవర్ యూ స్క్వేర్ మైనస్ 1. అంటే దీన్నే మనం సీకెండ్ ఇన్వర్స్ యూ అని రాయొచ్చు నాన్న. అది